నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కార్పొరేషన్లో 2021లో మొట్టమొదటిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. 2014 నుంచి 19 వరకు మా భార్య కార్పొరేటర్గా ఉండింది. మేము ఎప్పుడు కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారి వెంట మేము నడిచాం. దానికి శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు నన్ను బలపరిచి డిప్యూటీ మేయర్గా చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, శ్రీ మాజీ మేయర్ సురేష్ బాబు గారికి, అంజద్ బాషా గారికి, మాసిమ బాబు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇచ్చినటువంటి పదవీ కాలం నేను అందరితో కూడా చాలా కలిసిమెలిసి ఉన్నాము. ఎక్కడ కూడా రాజకీయాలు అనేది శాశ్వతం కాదు. అవి కేవలం కొంత సమయం మాత్రమే. ఆ వ్యక్తిగత అంశాలు వచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడ కూడా ఎవరిని కూడా విభేదించింది కానీ బాధించింది కానీ ఎప్పుడు కూడా లేదు. అట్లా ఎవరైనా బాధించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటూ, ఎందుకంటే మాకిచ్చినటువంటి బాధ్యత డిప్యూటీ మేయర్గా శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి బాధ్యత పెట్టారు. ఒక పక్క మా మాజీ మేయర్ సురేష్ బాబు గారు, అలాగే కమిషనర్ సాయి ప్రవీణ్ చంద్ గారు, లవన్న గారు, అలాగే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కార్పొరేటర్లతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. మేము చేయాల్సినటువంటి అభివృద్ధిలో ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ఎప్పుడు కూడా మా అవకాశం వచ్చినప్పుడు పాలక మండలిలో మా గళం విప్పుతూ కడప నగర అభివృద్ధిలో ఒక మార్కుగా మేము నిలిచినందుకు సహకరించినటువంటి కార్పొరేటర్లకి, గౌరవ మేయర్ల గారికి, అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటాం. ముఖ్యంగా కరోనా కాలంలో అనేక మంది అనేక విషయాలు చెప్పడం జరిగింది. కరోనా విషయంలో పాలక మండలి పూర్తిగా పాలన అనేది కుంటుపడిపోయినప్పటికీ మా నాయకులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో దాదాపు నెలల పాటు వాళ్ళందరికీ కూడా మేము సర్వీస్ చేయడం అనేది జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఎందుకంటే ప్రజలకు చాలా మంది భయపడి కుటుంబ సభ్యులే బయటకు రానప్పుడు మా పాలక మండలి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఎవరు లెక్క చేయలేదు. వారు ఎప్పుడు కూడా మరి అందరూ పేరున కూడా ఈ 21, 26లో ఉన్నటువంటి కార్పొరేటర్ల యొక్క బృందం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా యువకులు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా ప్రజల కోసం కృషి చేసి మీలాంటి వాళ్ళతో ఈ పాలక వర్గంలో నేను ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఏ కార్పొరేటర్ కూడా నాకు తెలిసి తన వ్యక్తిగతం కానీ తన కుటుంబం కోసం కానీ ఏ రోజు కూడా ఆరాటం చేయలేదు, పోరాటం చేయలేదు. ఎవరైనా ఒక కార్పొరేటర్ మధ్య గొడవ ఉంది అంటే నా డివిజన్ అభివృద్ధి చేయాలా, నా డివిజన్కి ఇంత నిధులు కావాలా, నా డివిజన్కి ఇంత నిధులు కావాలా, ఆ డివిజన్కి ఎందుకు ఇన్ని నిధులు ఇచ్చారని కొట్లాడుకున్నారే తప్ప వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు కానీ వ్యక్తిగతమైనటువంటి విధానాల కోసం ఏ కార్పొరేటర్ కూడా కొట్లాడలేదని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. మరి 2023లో 22లో కడప నగరంలో నీళ్లు వచ్చి అనేక రకాలుగా మునిగిపోవడం జరిగింది. ఎప్పుడు కూడా మనం చవి చూడలేదు. ఎప్పుడు బుగ్గంక ప్రొటెక్షన్ వాళ్ళు మన దేవంగ రాజశేఖర రెడ్డి గారు కట్టిన తర్వాత మనకు బుగ్గంక నుంచి ఎప్పుడు కూడా అటువంటి మార్పు అక్కడెక్కడ కూడా ఇబ్బంది కలగలేదు. కానీ పైన నుంచి వచ్చిన నీళ్లు కానీ క్యాచ్మెంట్ ఏరియాలో పడినటువంటి వర్షాలు కానీ ఇవన్నీ కూడా కడప నగరాన్ని ముంచేసినప్పుడు మేమందరం కూడా యువకులైనటువంటి కార్పొరేటర్లు మా డివిజన్లో ఎఫెక్ట్ కాకపోయినా కడప నగరంలో అన్ని చోట్ల కూడా తిరిగి ఆ రోజు దీన్ని ఏం చేయాలా అని చెప్పేసి దాదాపు 3 రోడ్లు ఇస్తే ఒక రోడ్డు క్యాన్సిల్ చేసి స్టామ్ వాటర్ డ్రైన్ తీసుకురావడం జరిగింది. ఆ స్టామ్ వాటర్ డ్రైన్ తీసుకొచ్చినప్పుడు కూడా ఆ డిజైనింగ్స్ లో పెట్టినప్పుడు మా మగ్గులను కావచ్చు అనేక మంది సీనియర్ కార్పొరేటర్లు అందరి యొక్క సారథ్యంలో ఇలా చేస్తే కడప మునిగిపోకుండా ఉంటుంది. ఎందుకంటే అన్ని కూడా చెరువులతో కూడుకున్నటువంటి ప్రాంతాలు, దీన్ని ఎలా చేయాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు నేను కూడా అనేక మంది ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ఈరోజు పటేల్ రోడ్డు నుంచి శ్రీహరికి మన హరిప్రసాద్ టవర్స్ వరకు ఒక కాలువ రావడం అనేది నిజంగా కూడా, ఎందుకంటే చిన్నచౌక్ ప్రాంతంలో ఇక్కడ పడినటువంటి నీళ్లతో మునిగిపోతుంది. కాబట్టి దాన్ని డిజైన్ చేయించడంలో సాయి ప్రవీణ్ చంద్ గారిని, సురేష్ అన్నను నేను ఒప్పించి ఆ కాలువ తీసుకురావడంలో నేను నిజంగా, ఎందుకంటే
ఇందాక చాలా మంది పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది, ఉమ్మక్క చెప్పడం జరిగింది. చాలా మంది కూడా పాలకులు వస్తూ ఉంటారు, పాలకులు పోతా ఉంటారు. మనం చేసే యొక్క మంచి పని మాత్రం చిరకాలంగా నిలుస్తుంది. కాబట్టి అనేక సందర్భాల్లో రూముల విషయంలో కావచ్చు, ఇక్కడ పాతగా ఎన్నో సంవత్సరాలుగా తెగనటువంటి సమస్యలన్నీ కూడా మేము మేయర్ గారికి చిన్న వాళ్ళమైనా కూడా మేము గట్టిగా అందరం కూడా కలిసికట్టుగా చర్చించి అంజదన గాని మమ్మల్ని ఎప్పుడు కూడా సహకరించారు. మరి అలాగే మేము కొత్తగా మేయర్ అయినటువంటి పాకా సురేష్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. అధికారులు అయినప్పటికీ కూడా మార్నింగ్ వాక్ పెడితే పూర్తిగా సహకరించారు. అనేక మంది కార్పొరేటర్లు కూడా మనకు అధికారం లేదని చెప్పి ఎక్కడ కూడా వీపు చూపించలేదు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ డివిజన్ లో సమస్యల కోసం పోరాటం చేశారు. వాళ్ళు ఏదైతే డివిజన్స్ లో మేము మార్నింగ్ వాక్ లో వెళ్ళామో దాదాపు 13 అంశాలు దగ్గర గుర్తించి ఒక 2-3 అంశాలు తప్ప మిగతా అంశాలన్నీ కూడా సాల్వ్ చేయడంలో ముందున్నాము. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ఏ విధంగా మనం ఇప్పుడు అధికారం లేనప్పుడు డివిజన్స్ కోసం ఏదైతే కష్టపడ్డామో భవిష్యత్తులో కూడా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పి మీ అందరి పిలుపుతో అందరం కూడా కలిసికట్టుగా నడుస్తామని చెప్పి మన రవీంద్రనాథ్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే డిప్యూటీ సీఎం మాజీ అంజద్ బాషా గారి నాయకత్వంలో, అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా నన్ను గెలిపించినటువంటి మా డివిజన్ ప్రజలు, వాళ్లకు ఎంత చేసినా కూడా చాలా తక్కువ. మరి వాళ్ళందరికీ కూడా ఈ స్టేజ్ ద్వారా వాళ్ళందరికీ కూడా పాదావందనం తెలియజేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా మాకు రాజశేఖర రెడ్డి గారు మా ఊరికి ఆర్ఓబి ఇచ్చారు. ఆర్ఓబి మాకు ఎప్పుడు కూడా అక్కడ రైలు దగ్గర గేట్ వేస్తే 1 గంట మాకు ప్రాబ్లం ఉంటుంది. అది ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం మాకు నిజంగా ఎవరికి ఎంత లాసో కానీ మా ఊరికైతే తీరని లోటు అది. మరి ఆయన యొక్క ఆకాంక్షను నెరవేర్చడంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా శాసనసభ్యులుగా ఉన్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లి సాయి ప్రవీణ్ చంద్ర గారితో కలిసి దాన్ని నేను ఎంపీ గారి సహకారంతో దాదాపు 11 కోట్లు పెట్టి దాదాపు 15 ఏళ్ల సమస్యను నేను తీర్చగలిగినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారికి వారి శిష్యులుగా నేను పట్టుదలతో మా ఊరికి ఆర్యూబీ సాధించుకొని చేయడం జరిగింది. అంతేకాకుండా మాది కొత్తగా మిడిచైనటువంటి పంచాయతీ, ఆ పంచాయతీలో మేము డెవలప్మెంట్ చేయడానికి ఎప్పుడు కూడా వెనకంచ లేకుండా గడప మన ప్రభుత్వంలో కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలతో నేను అక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి వారి యొక్క రుణం ఎప్పటికి కూడా తీర్చుకోలేనిది. మరి ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మా రవీంద్రనాథ్ రెడ్డి గారికి కావచ్చు, పాలకవర్గానికి కావచ్చు, ఎప్పుడు కూడా మీతో అభివృద్ధిలో కావచ్చు, మీ పోరాటంలో కావచ్చు, మీ పిలుపులో కావచ్చు, మీ వెంట నడిచేదానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి, అధికారం శాశ్వతం కాదు, ఎప్పుడు కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. మరొక్కసారి కూడా మీ అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా, ఎందుకంటే రాజకీయాలు శాశ్వతం కాదు, వ్యక్తుల మధ్య గొడవలు శాశ్వతం కాదు. మనమందరం కూడా కలిసికట్టుగా దాదాపు 20-25 సంవత్సరాలుగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉంటాం. అలాగే ఇప్పుడు కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రజా సమస్యల పైన పోరాటం చేయడానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధికారులకు కూడా మేము ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం. సార్, మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, మీరు కూడా మాకు ఎప్పుడు కూడా సహకరించారు. భవిష్యత్తులో కూడా మేము ప్రజా సమస్యలపైనే మీ దగ్గరికి వస్తాం. ఆ ప్రజా సమస్యలను మీరు తీర్చాలని చెప్పి, మీరు తీర్చడంలో ముందుండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కమిషనర్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కమిషనర్ గారు కూడా పాపం మీ కొత్తగా వచ్చినా కూడా ఏ సమస్యను కూడా అడిగిన వెంటనే అందరికీ కూడా సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మేయర్ పాగా సురేష్ గారు కూడా ఆయనకున్నటువంటి తక్కువ వ్యవధుల్లోనే అందరం కూడా కలిసికట్టుగా కార్పొరేటర్లందరినీ కూడా ముందుకు తీసుకుపోయేదానికి కృషి చేసేందుకు కూడా దాంట్లో నేను కూడా పాల్పంచుకునేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.